మొన్న మొయినాబాద్లో ఈగల్ టీం ఒక ఫామ్ హౌస్ మీద దాడి చేసి డ్రగ్స్ పట్టుకున్న ఘటన తెలిసిందే. ఆ ఫంక్షన్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా పాల్గొన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. బులుగు మీడియా రెచ్చిపోయి కంగారు పడిపోయి ఆ పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకొంతమంది పాల్గొన్నారు. వారితో పాటు స్నేహితుడిగా ఆ విందు కార్యక్రమానికి వెళ్ళాడు మహేష్ కుమార్ యాదవ్. టీడీపీ ఎంపీ అరెస్ట్, డ్రగ్స్ కేసులు అంటూ బులుగు మీడియా గాలివార్త ప్రసారం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పేరు కానీ, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల పేర్లు కానీ ప్రస్తావించకుండా బ్రేకింగ్ న్యూస్ పుట్టా మహేష్ అరెస్ట్ అంటూ విష ప్రచారం. టీవీ 9లో యాంకర్ అయితే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అంటే ఒత్తి పలుకుతూ ప్రచారం చేశారు. అంటే ఒక బీసీ నాయకుడు అంటే వీళ్ళందరికీ ఎంత చులకనో, ఈ మోతుబర్లకి, పెత్తందారులకి, ఈ నయా రిచ్గాళ్ళకి ఎంత లోకువో అర్థమవుతుంది. పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. అక్కడ కొంతమంది సమావేశమయ్యారు, పాల్గొన్నారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు డ్రగ్స్ తీసుకోలేదు అనేది పోలీసు విచారణలు వెల్లడవుతుంది. ఈలోపు కంగారెందుకు రబాబు మీకంతా ఈ విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఆ ఘటన మీద విచారణ చేయించమని చెప్పి నోటీసులు జారీ చేయమన్నారు. తప్పు జరిగినా జరగకపోయినా ఆరోపణలు వచ్చినప్పుడు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి పుట్టా మహేష్ యాదవ్ గారికి నోటీసులు ఇచ్చారు. ఆ జరిగిన ఘటన మీద వివరణ ఇమ్మని చెప్పి 5 రోజుల సమయం కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన వివరణ ఇస్తారు. పోలీసుల విచారణలో అవునా కాదా తేలుతుంది. ఆ తర్వాత ఏం జరగాలో, ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈలోపు మీకు కంగారు ఎందుకంత కంగారు పడుతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఆ బాడీని డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సన్మానం చేసిన దుర్మార్గపు పాలకుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి కాలంలో ఇట్లాంటి ఘోరమైన ఘటన అనేకం చూసాం మనం. ఆనాడు స్పందించని ఈ వెధవలంతా ఇవాళ ఆవేశపడిపోయి రెచ్చిపోయి స్పందిస్తున్నారు. ఆగండి, కంగారు పడబాకండి. నిజాలు నిగ్గు తేల్తాయి. ఎవరు ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. పోలీసుల విచారణ జరుగుతూ ఉంది. ఆవేశపడిపోయి మీ జగన్ రెడ్డి గురువైన కేసీఆర్ పార్టీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు బయట రాకుండా మీరు ఆడుతున్న నాటకాలు, డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 1 వేలు ఎదుటివాడి వైపు చూపిస్తే మీ వైపు 4 వేలు చూపిస్తే జ్ఞానాన్ని కూడా కోల్పోయి మీరు జగన్ రెడ్డి విధించే చిల్లర కోసం కక్కుతుపడి చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు మాట్లాడకండి. ఆ ఘటన మీద పుట్టా మహేష్ యాదవ్ గారు స్పందించాడు. తన ప్రజలకు ఆయన చెప్పాల్సింది చెప్పాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటిదాకా ఆగండి, లేదంటే ఇనో తాగి పడుకోండి.